హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. హరీష్ రావు తెలుసుగా మనకు. హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌కి సంబంధించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి జరుగుతున్న అకృత్యాల గురించి, అరాచకాల గురించి ఆయన ఒక భారీ ట్వీట్ చేశారు. ఎక్కడ ఒక దగ్గర అక్రమ క్రషర్ ఒకటి క్వారీ రన్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒక క్రషర్ నడుపుతున్నారని చెప్పి ఒక పెద్ద ట్వీట్ చేశారు. దాంట్లో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? ఈ అక్రమ మీరు చెప్తున్న క్వారీ ఏదైతే ఉందో, ఈ క్వారీ ఎప్పటి నుంచి నడుస్తుంది? గత 2 సంవత్సరాల్లో స్టార్ట్ చేశారా? మీ ప్రభుత్వ హయాంలో, అంటే ఆ గతంలో పొంగులేటి మీ పార్టీలో ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఉందా? అప్పుడు సైలెంట్గా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రత్యేకంగా వాళ్ళ గురించి మీ గురించి వేరు చేసి మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే భూముల విషయంలో అందరూ ఒకటే. నేను పదే పదే చెప్తూ ఉంటాను. భూముల విషయంలో నా కేసీఆర్, నా కాంగ్రెస్, నా ఇంకోళ్ళు ఎవరైనా సరే మిగతా విషయాల్లో రాజకీయంగా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తానికి, ప్రజల గురించి మాట్లాడటానికి, పుంకాలుగా గంటలు స్పీచ్లు ఇస్తానికి మీరు పనికొస్తుంది. కానీ భూముల విషయంలో మాత్రం ప్రతి రాజకీయ నాయకుడు ఒక్కడే. వాళ్ళు తేడా లేదు, మీరు తేడా లేదు, ఎవరైనా ఒకటే. సరే, చూద్దాం ఇంతకీ ఏంటి కథ అని చూద్దాం ఒకసారి. ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న రాజేందర్ నగర్ మండలంలోని మానస హిల్స్ ప్రాంతంలో పొంగులేటికి చెందిన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందంటే సింపుల్ అండి. ఇక్కడ విషయం ఏం నడుస్తుందంటే వెరీ క్లియర్ థింగ్ ఏంటంటే, మంత్రులకి ముఖ్యమంత్రికి ఒక మంచి డీలింగ్ సెట్ అయింది. మీ శాఖల్లోకి నేను వేలు పెట్టను, నా శాఖలోకి మీరు వేలు పెట్టద్దు. మీ దందాలు మీయే, నా దందాలు నాయే. మీరు ఎన్నో దందాలు చేసుకోండి, పర్సంటేజ్ ఏదైనా ఉంటే ఇవన్నీ పైకి పంపిద్దాం. నా దందాలు నేను చేసుకుంటా, పర్సంటేజ్ పైకి పంపించుకుందాం. అంతే. ఇది తప్ప రాష్ట్రంలో ఏం జరగట్ల. కొంతమంది అంటారు ముఖ్యమంత్రి గారు మంత్రులకి మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అసలు వాళ్ళు ఏ పని కావాలంటే ఆ పని చేస్తున్నారు, స్వేచ్ఛగా ఉంది అంటారు. అది ఫ్రీ హ్యాండ్ కాదు. మీరు దోచుకోండి, నేను దోచుకుంటా, నేను దోచుకోండి, మీరు దోచుకుంటా. దాచుకో, పంచుకో, ఇదే నడుస్తుంది రాష్ట్రంలో. అంతకుమించి పెద్దగా ఏమో నడుస్తలేదు. ఇదే ఈ చెప్తున్న అక్రమ క్వారీ ఇదే. రాఘవ కన్స్ట్రక్షన్స్ స్టోన్ క్వారీ రోడ్ అంటారంట దీన్ని. ఇది మొత్తం అక్రమ క్రషర్ అంటే ఈ ప్రాంతంలో మైనింగ్ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున అని చెప్తున్నారు. ఇది మొత్తం కూడా మైనింగ్ అవుతున్నట్టే ఉంది. బహుశా ఇవన్నీ గతంలో కొండలు గట్రా ఉండి ఉండొచ్చు. ఇవన్నీ మీరు ఇళ్ళుతో వేసి ఉంటారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచ్ఎండిఏ అధికారులు ఎందుకు అటేపు కన్నెత్తి చూడటం లేదు? ఎందుకంటే మంత్రి ఆయన, రెవెన్యూ శాఖ మంత్రి. ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాలను తొలుస్తూ అక్రమంగా తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు? ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది? సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే అక్రమం సక్రమం అవుతుందా? నెలల తరబడి కొండలను పిండి చేసి భారీగా కాంట్రాక్ట్ తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? ఇప్పుడు ఒకటి హరీష్ రావు గారు, ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే అక్రమం సక్రమం అవుతుందా అని ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి క్వశ్చన్స్ మాలాంటి జర్నలిస్టులో ఇంకెవరన్నా మిత్రులో కొంతమంది అడిగితే ఒక అర్థం కానీ మీకు అడిగే అర్హత ఎంతవరకు ఉంది? ఇక్కడ నేను పొంగులేటిని సపోర్ట్ చేస్తా. 100% అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండొచ్చు. అక్కడ అక్రమ మైనింగ్ గురించి ముఖ్యమంత్రి గారు కూడా తెలిసి ఉండొచ్చు. నేనేం తెలియదు అంటలేదు, కొత్త అంటలేదు, ఇది ఎవరికి తెలియకుండా జరగట్లేదు అంటలేదు, అంత జరుగుతున్న విషయమే, నేను కాదంటలే. కానీ అడగటానికి మీ క్రెడిబిలిటీ ఎంత? మీ హయాంలో జరగనంత దోపిడీ ఎంత? ఇప్పుడు మీరు అడుగుతున్నారు. గతంలో మీ హయాంలో పొంగులేటి ఏమన్నా క్లీన్ నీట్ ఇమేజ్ ఉందా ఆయనకి ఏమన్నా? అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మీరు బయట పెడుతున్నారు అంతే. విద్యుత్ మంత్రి బట్టి మల్లివిక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దునిద్ర నటిస్తున్నట్లు? ఆయా శాఖలోని విజిలెన్స్ విభాగాలు పనిచేయడం లేదా, లేక సహచార మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశపూర్వకంగా సహకరిస్తున్నాయా? ఇందులో ఎవరెవరికి ఎంత వాటాలు ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి? క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? నిజమే మరి. మంత్రి కుటుంబం అంతకన్నా క్వాలిఫికేషన్ ఏముంటుందండి? ఇంకా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ అంటే సిఈఎఫ్ లేకపోతే కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ అనుమతి లేదు.
ఇప్పుడు ఒకటి అన్ని ఇప్పుడు మీరు తీశారు హరీష్ రావు గారు, మీరు ఇది ఇక్కడ ఎక్కడైతే జరుగుతుందో దీన్ని బయటికి తీశారు. ఎక్కడ ఇది మానస హిల్స్లో జరుగుతున్న దీన్ని మీరు బయటికి తీశారు. మిగతా అన్నిటికి కూడా మరి ఇదే రూల్ అప్లై అవుతుందా? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని గనులు నడుస్తున్నాయి, ఆ గనులన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయా? ఏటి దాదాపు ఉండుండవు. ఇదంతా పోనీ ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా? అధికార యంత్రానికి తెలియకుండా జరుగుతుందా? అందరికీ అన్నీ తెలిసే జరుగుతున్న కథలు ఇవన్నీ కూడా. పర్యావరణ అనుమతి ఉందా? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదంట. మైనింగ్, క్వారీయింగ్ లీజ్ అనుమతి, మైన్స్ జియాలజీ విభాగ అనుమతి లేదు. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్ అనుమతి, ల్యాండ్ యూజ్ అంటే ల్యాండ్ కన్వర్షన్, హెచ్ఎండిఏ గవర్నమెంట్ క్లియరెన్స్ లేదు. విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ లేదు. గ్రౌండ్ వాటర్ వినియోగం సంబంధించి అనుమతులు లేవు. రెవెన్యూ అనుమతులు లేవు. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్ళు, కాంక్రీట్ తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలీదా? ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి రిలేషన్ దందా కోసం పేదలు కూల్చుతున్నాడు. ఇప్పుడు మొన్న ఈ ఖమ్మంలో కూల్చిన పేదలకి కూడా ముఖ్యమంత్రికి, తర్వాత మన ఈ పెద్ద మనిషి పొంగులేటికి సంబంధం ఉంది కదా. ఇప్పుడు ఖమ్మంలో మొన్న కూల్చిన వెయ్యిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వెయ్యిళ్ళ దాని గురించి కూడా పొంగులేటికి తెలియకుండా జరగదు అదంతా కూడా. ఇప్పుడు ఏంటంటే చాలా క్లియర్ అండి, మీ దందా మీది, మా దందా మీది. మంత్రులు ఎవరికి దందా వాళ్ళు చేసుకోండి, ఒకళ్ళ దందాలోకి ఇంకోళ్ళు రావద్దు. ఇట్స్ వెరీ క్లియర్, అంతే. మరోవైపు ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల కోసం, క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగొత్తుగా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనల విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతాడు. ఇది ఇంకోటి లొకేషన్ ఇచ్చాడు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది. ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేము డిమాండ్ చేస్తే 3 రోజులైనా తేలికుట్టిన దొంగల్లా ఉలకలు పరకలు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీ ఏకంగా కొండల్ని కథం చేస్తాడు. అసలు రాష్ట్రంలో ఉంది ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? 100% నేను రాష్ట్రంలో ఉందంటే ఇప్పుడు ఏదో కాంగ్రెస్ గురించో లేకపోతే బీఆర్ఎస్ గురించో మాట్లాడతారు. 2014లో తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ 12 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పరిపాలించింది ప్రభుత్వాలు కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీలే. గతంలో ఇప్పుడు ప్రభుత్వం కాదు పరిపాలిస్తుంది, కేవలం రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే. తెలంగాణ అంటే బిజినెస్ అనే చిల్ల నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో మీ ధనదాహం తీర్చుకోవడానికి తెలంగాణను గంపకొత్తుగా అమ్ముకుంటారా? ప్రభుత్వ భూములు అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములు అమ్మితే భవిష్యత్తులో శ్మశానం నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని నాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ముసలి కన్నీరుగా వచ్చాడు. ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములో ఉన్న కొండలను స్వయంగా మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? గతంలో మరి మీ బావ కేటీఆర్, తర్వాత కవిత, మీ వీళ్ళందరూ అప్పుడు ఇదే పని భూముల్ని కొండల్ని మార్చేస్తుంటే అప్పుడు ఎందుకు సహకరించారు మీరు? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగే ముందు మీకు కూడా క్వశ్చన్ పడుతుంది కదా. రెండూ ఉంటాయి ఇక్కడ. ఇక హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీని అప్పగన్నంగా తన్నుకుపోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? శని ఆధారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకి వెళ్ళే హైడ్రా బుల్డోజర్కు ప్రభుత్వంలోని అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం, ముఖ్యమంత్రి అల్లుడు అనునులకు మంత్రులకు ఒక న్యాయమా? ఈ మైనింగ్ దందాలు మీకు ఎలాంటి వాటా లేకపోతే వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటివరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీ సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారంట. ఇదిగో ఇదండి కొండ, ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. భారీ పెద్ద ఎత్తున కొండ. ఇదిగో ఇదంతా రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతోనే ఇదిగోండి, అద్భుతంగా జరుగుతుంది మైనింగ్ కూడా. నిబంధనలు ఎవడు పట్టించుకుంటున్నాడు ఇప్పుడు? నిబంధనలు చెప్పండి. అదేవిధంగా ముఖ్యమంత్రి తన అల్లుడు అనుయుల క్వారీ కోసం ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా కట్టపెట్టిన 17 ఎకరాల ప్రభుత్వం కేటాయింపును వెంటనే రద్దు చేసి పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి అల్లుడు అనుయులకు మంత్రి పొంగులేటి గారి సంస్థ నిర్వహిస్తున్న అక్రమకాలకు సంబంధించిన ఫోటోలు, పూర్తి వివరాలను మీడియా సాక్షిగా విడుదల చేస్తున్నాం. అయినప్పటికీ మీకు గలీజ్ మైనింగ్ కనిపించవచ్చు చెప్పండి, స్వయంగా నేనే వచ్చి చూపిస్తే అక్కడ నిజాలు తేల్చుకుందాం అంటున్నారు. మరి ఇప్పుడు హరీష్ రావు గారు ఈ సవాల్ విసిరారు మీకు. మరి ఎవరన్నా రెడీయా కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి ఆధారాలతో
ఏ దాని నుంచి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి, వాటర్ బోర్డ్ నుంచి, జీహెచ్ఎంసీ నుంచి, హెచ్ఎండిఏ నుంచి, ఏ సంస్థ నుంచి, మున్సిపల్ నుంచి, మున్సిపల్ ఆఫీస్ నుంచి, లేకపోతే సర్పంచ్ నుంచి, ఎక్కడ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ల్యాండ్ కన్వర్షన్ కానీ ఒక్కటి కూడా లేదు. అన్నీ నేను సాక్ష్యాలు సహా ముందు పెట్టాను. ఇప్పటికైనా కనిపించకపోతే చెప్పండి, నేను తీసుకెళ్తా అని చెప్పి సవాలు విసురుతున్నారు. మరి ఇదంతా కాదు, ఇదంతా సక్రమంగానే జరుగుతుంది, దీనికి పొంగులేటికి ఎలాంటి సంబంధం లేదు, దీంట్లో అక్రమ మైనింగ్ ఏం జరగట్లేదు అని ఒక్కళ్ళన్నా మాట్లాడగల దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?